ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. సో వెంటనే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్సేషన్. సో నాకు ఆస్ట్రాలజీ గురించి అడగాలి సిస్టర్, ఎందుకంటే మన ట్రెడిషన్లో పుట్టంగానే వాళ్ళ నక్షత్రం చూసి వాళ్ళ జాతకం మొత్తం చెప్పేస్తారు. ఈ ఏజ్లో మీకు బాగుంటుంది, ఈ ఏజ్లో బాగోదు, ఈ టైం స్పాన్ మొత్తం ఈ ఏజ్ వరకే ఉంది అని లెటర్ వచ్చేస్తుంది. ఒకప్పుడు రాసేవాళ్ళు అనుకోండి, బట్ ఇప్పుడు కంప్యూటర్ జనరేటెడ్ అంతా అయిపోయింది. బట్ ఆఫ్ కోర్స్ ఆ లాజిక్ ఇచ్చేది కూడా మనమే అనుకోండి. కంప్యూటర్ జనరేట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఈ ఏజ్లో ఉన్నప్పుడు నేను ఎంతో కొంత ఏదో పనులు చేసుంటా కాబట్టి నా ఫ్యూచర్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తే ఓకే, ఇప్పుడు బాగుందేమో ఆస్ట్రాలజీ ప్రకారం అని అనుకోవచ్చు. బట్ అప్పటికప్పుడు పుట్టంగానే వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా డిసైడ్ చేస్తారు? వాళ్ళు ఏం చేసి ఉంటారు? అప్పటికి జస్ట్ వచ్చినారు బయటికి. అట్లా ఇది ట్రెడిషన్ వైజ్ పూజలు హోమాలు అని నేను అంతకుముందు ఒక పాడ్కాస్ట్లో చిలుకూరు బాలాజీ రంగరాజన్ గారితో మాట్లాడినా. తను హోమం అని అది ఇది వేరే డైరెక్షన్లో చెప్పినారు. బట్ స్పిరిచువల్గా ఆ డైరెక్షన్లో ఈ అస్ట్రాలజీకి ఏం స్పేస్ ఉంది? పుట్టంగా వాళ్ళ గురించి మాట్లాడదాం ఫస్ట్. పుట్టంగానే వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేసేస్తాం మనం. యాక్చువల్లీ చూసినట్లయితే ఈ జ్యోతిష్ శాస్త్రము అనేటువంటిది కూడా ఒక కైండ్ ఆఫ్ సైన్స్. మనము తక్షశిల, నలంద ఈ విశ్వవిద్యాలయాల్లో చూసినట్లయితే ఈ రోజుల్లో లేవు. ఎన్నో వందల సంవత్సరాల్లో, వేల సంవత్సరాల ముందే ఇవన్నీ ఒక సైన్స్ లాగా, విజ్ఞానం లాగా చూపించటం జరిగిందనమాట. మన దగ్గర భారతదేశంలో ఎంత మంచి అద్భుతమైనటువంటి విజ్ఞానం అనేటువంటిది ఉంది అని అంటే, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధానాలన్నింటినీ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి, మీరు అగస్త్య బ్యాటరీ అని అంటారు. అంటే అగస్త్య ముని ఉన్నప్పుడు ఆయన ఒక బ్యాటరీని తయారు చేయడం ఎట్లా అనేటువంటిది నేర్పించారు. ఒక మట్టి పాత్రలో ఎలా కాపర్ని యూజ్ చేసి ఎలా తయారు చేయాలి అనేటువంటిది, విద్యుత్తుని ఎలా జనరేట్ చేయాలి అనేటువంటిది మన శాస్త్రాల్లో రాస్తుంది. ఈరోజు మనం విమానాలు అని అంటున్నాము, ఆస్ట్రో సైన్స్ అని అంటూ ఉన్నాము. 8 రకాలైనటువంటి విమానాలని అప్పుడే రాసిపెట్టున్నారు. వాటిని ఎలా తయారు చేయాలి అనేటువంటిది కూడా రాసిపెట్టుంది. రైట్? సో ఇంత సైన్స్ అనేటువంటిది, ఇంత విజ్ఞానం అనేటువంటిది ఉంది. జ్యోతిష్ శాస్త్రం కూడా ఒక విజ్ఞానం. మనము ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ సమయంలో చూసినట్లయితే ఆస్ట్రాలజీని, ఆస్ట్రానమీని వేరు చేసేసారు. కానీ వాస్తవంగా చూసినట్లయితే మనము ఎప్పటి నుంచో నేర్చుకుంటూ ఉన్నాము. మన ప్రీ రికార్డెడ్ స్టడీ ఎంత ఉంది అంటే ఒక 5000 సంవత్సరాలంత స్టడీ అనేటువంటిది ఉంది. దాంట్లో ఎన్నో రకాలైనటువంటి విజ్ఞానం గురించి రాయడం జరిగిందనమాట. ఇప్పుడు సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోంది. భూమి తన చుట్టూ తను తిరగడానికి ఒక రోజు పడుతోంది. సూర్యుడు చుట్టూ తిరగడానికి ఒక 365 రోజులు, 44 రోజులు పడుతోంది అని అంటూ ఉన్నాము. మరి సూర్యుడు ఎవరి చుట్టూ తిరుగుతున్నారు? అంతకంటే ముందు ఆయన ఇంకెవరి చుట్టూ తిరుగుతూ ఉన్నారు? ఎంతో సైన్స్ ఉంది, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. కానీ అప్పుడు ఏదైతే రాశారో, ఏదైతే ఉందో, ఈరోజు ఏదైతే ఉందో, వాటికి ఎక్కడో ఒక గ్యాప్ అనేటువంటిది వచ్చింది. సో అది పూర్తిగా దాని గురించి నాకు తెలీదు. అందుకనే ఈరోజు మీరు అంటున్నట్టు కంప్యూటర్ జనరేటెడ్ అనండి, లేదు టీవీ ప్రోగ్రాముల్లో చెప్పేటివనండి, లేదు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవన్నిటి గురించి నేను మాట్లాడట్లేదు. 9 రాసులు ఏవైతే ఉన్నాయో, లేదు నవగ్రహాల గురించి మన దగ్గర ఎప్పుడో మాట్లాడటం జరిగింది. మనం ఎప్పుడు గుడికి వెళ్ళి వచ్చినప్పుడు నవగ్రహాలు పూజ చేస్తూ ఉన్నాము, గ్రహ పూజ చేస్తూ ఉన్నాము. అవన్నీ ఎప్పటి నుంచో నేర్చుకోవడం జరిగింది. అంటే ఇది ఒక హైపోథెసిస్లో తీసుకుంటే ఇది యథార్థమా అయథార్థమా అనేటువంటిది చాలా ఎక్కువ రీసెర్చ్ జరగాలి. దాన్ని ప్రూవ్ చేసినట్లయితే మనం దాని గురించి మాట్లాడగలుగుతాము. మీరు అన్నట్టు జస్ట్ బోర్న్ బేబీ యొక్క డెస్టినీ క్రియేట్ అయిపోతుందా, లేదు డిసైడ్ చేస్తున్నామా అని అంటే, వాస్తవంగా చూసినట్లయితే ఎవరి డెస్టినీని క్రియేట్ చేయరు, లేదు మార్చలేరు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క భాగ్యాన్ని వాళ్ళే తయారు చేసుకుంటారు.
ఎందుకు అనంటే మనం మాట్లాడుతుండేటువంటి ఆధ్యాత్మికత ఏదైతే ఉందో, ఆత్మ ఏదైతే ఉందో, ఇది పుట్టుకకు పూర్వం ఉంది, చనిపోయిన తర్వాత కూడా ఉంది. సో ఈ దేహం అనేటువంటిది లేదు, ఈ జన్మ అనేటువంటిది ఒక ఇంటర్మీడియట్గా మనం తీసుకున్నట్లయితే అంతకు ముందు ఉంది, ఆ తర్వాత ఉంది. అంటే అంతకు ముందు నుంచి నేను భాగ్యాన్ని తీసుకుని వచ్చాను, దాన్ని ఈరోజు నేను అనుభవిస్తూ ఉన్నాను. ఈరోజు ఏదైతే అది చేస్తానో రేపటికి అది నా ఫలంగా మారుతుంది. సో పుట్టిన వాళ్ళకి వచ్చేది వాళ్ళ ప్రీవియస్ భాగ్యం. రైట్. సో ఇక్కడ రకరకాలైనటువంటి సంస్కారాలను నేను తీసుకుని వస్తూ ఉన్నాను. ఒకటి భాగ్యం అని అనొచ్చు, లేదు ఒకటి నా యొక్క పూర్వ కర్మల సుకృతం అని అనొచ్చు, లేదు కొన్ని సంస్కారాలు పూర్వజన్మ నుంచి తీసుకుని వస్తున్నాము. నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇంకో కొన్ని సంస్కారాలు ఉన్నాయి, అది కరెంట్ ఎన్వైర్న్మెంట్లో నేను తయారు చేసుకునేటువంటి సంస్కారాలు. ఇంకొక సంస్కారాలు ఏంటి అంటే నా స్వధర్మంలో నేను ఉన్నప్పుడు తయారైనటువంటి కొన్ని సంస్కారాలు ఉన్నాయి, నా పాజిటివిటీ. సో కొన్ని పూర్వజన్మ నుంచి తెచ్చినటువంటి సంస్కారాలు కూడా ఉన్నాయి. లెట్స్ సే జస్ట్ బోర్న్ బేబీ మనం చూస్తాము, చాలా బాగా డ్రైవింగ్ చేయగలుగుతున్నారు పుట్టంగానే, 1-2 సంవత్సరాలే. లేదు చాలా మ్యూజిక్ ఎక్స్పర్ట్స్గా ఉన్నారు, లేదు ఇంకా ఏదో జనరల్ నాలెడ్జ్ చాలా బాగా ఉంది, ఎక్కడెక్కడో చాలా ఎక్కువ ఎక్సలెన్స్ అనేటువంటిది చూపిస్తూ ఉన్నారు. జస్ట్ బోర్న్ బేబీ, వేర్ డిడ్ హీ స్టార్టెడ్ యాక్చువల్లీ కదా. అంటే నా పూర్వజన్మ నుంచి కొన్ని ఫలాలని, లేదు కొంచెం భాగ్యాన్ని నా ఆత్మ క్యారీ ఫార్వర్డ్ చేసింది. ఎందుకు అంటే బాడీ అనేటువంటిది కేవలం ఒక మధ్యలో వచ్చింది, మధ్యలో వెళ్ళిపోతుంది. దీన్నే పుట్టుక అని అంటున్నాము, మరణము అని అంటున్నాము. కానీ ఏదైతే ఆ థ్రెడ్ లోపల కంటిన్యూస్గా నడిచేది ఉందో, దీని లోపల ఉండేటువంటి సోల్, ఆత్మ, అది ట్రావెల్ చేస్తుంది యాక్చువల్లీ. ఇది కేవలం వస్తుంది పోతుంది. ఇప్పుడు ఈ జన్మలో నా పేరు వసంత అని పెట్టుండొచ్చు, నెక్స్ట్ జన్మలో ఇంకెక్కడ ఉంటానో, ఏ పేరెంట్స్కి పుడతానో, ఏ స్థానంలో ఉంటానో, ఏ పేరు పెడతానో నాకు తెలీదు. అలాగే లాస్ట్ ప్రీవియస్ లైఫ్లో కూడా ఏం జరిగిందో నాకు తెలీదు. కానీ ఆత్మ ఏదైతే ఉందో అది మాత్రమే ఈ జర్నీని కంటిన్యూ చేస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే సంకల్పాలు చేస్తానో, ఎలాంటి కర్మలు చేస్తానో, ఎలాంటి నా యొక్క మానసిక స్థితిని తయారు చేసుకుంటానో, దాని ఆధారంగా నా భాగ్యాన్ని నేను మార్చగలుగుతాను. అవునా? గౌతమ బుద్ధుడు 50 రోజులు కూర్చొని తన యొక్క డెస్టినీని తను మార్చుకున్నాడు. ఒక మంచి రాజు, ఏం తక్కువ లేనటువంటి వాడు, వర్ధమాన మహావీరుడు, ఎంత తపస్సు చేశాడనంటే ఎలాంటి జీవితం ఉండేటువంటిది ఎలాంటిగా మార్చుకున్నాడు. అశోకుడు యుద్ధ పిపాసి, హింస, మళ్ళీ మనం చూసాము ఎలా తన జీవితాన్ని మార్చుకున్నాడు అనేటువంటిది. ఎలా మార్చుకున్నారు? కర్మల ద్వారా మార్చుకున్నారు. డెఫినెట్లీ ఎవరి యొక్క డెస్టినీని ఎవరు క్రియేట్ చేయలేరు, మనంతకు మనమే క్రియేట్ చేసుకోగలుగుతాము. మన యొక్క సంకల్పాలు, కర్మలు, మన యొక్క మానసిక స్థితిని బట్టి మనమే మన యొక్క డెస్టినీని క్రియేట్ చేసుకుంటాము.